ఈరోజు నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు మళ్ళీ డివేట్ చేస్తూ అనవసరంగా పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అధ్యక్ష. నేనన్నది ఇచ్చిన హామీలు అమలుకి అవసరమైనటువంటి నిధులు కేటాయించిన చీటింగ్ బడ్జెట్ అన్నాను. ఇంకొక విషయం కూడా అధ్యక్ష, దీంట్లో ఉన్నటువంటి తప్పిదాలు వారు నోట్ చేసుకోండి అధ్యక్ష. నేను కాగ్ రిపోర్ట్తో పాటు అనేకమైనటువంటి ఎవిడెన్స్తో పాటు ఏ రకంగా చీట్ చేశారో, ఏ రకంగా తప్పుడు లెక్కలు దీంట్లో ప్రచురించారో నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. ఒకవేళ నేను ప్రూవ్ చేయకుంటే నేను దేనికైనా సిద్ధం, మరి వారి దానికి సిద్ధమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అనేకమైనటువంటి తప్పిదాలు ఉన్నాయి అధ్యక్ష, ఫిగర్స్ తప్పిదాలు ఉన్నాయి. కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ చెప్తాను, అనేకమైనటువంటి అంశాలు చెప్తాను. ఎందుకు తొందరపడుతుంది అధ్యక్ష? మొదలు పెట్టక ముందు ఈ రకంగా వారు ఇంత ఎస్టేట్ అవుతా ఉన్నారు, ఎందుకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈరోజు ఎండమావి బడ్జెట్ నిధులు ఉన్నట్టు కనిపిస్తే కానీ అధ్యక్ష విడుదల కావు, ఖర్చు చేయరు అధ్యక్ష. బడ్జెట్ మనము ఎండమావి దూరంకి వెళ్ళి పోతుంటే నీళ్లు ఉన్నట్టు కనపడతా ఉంటే అధ్యక్ష, దగ్గర పోయిన తర్వాత తెలుస్తుంది రిఫ్లెక్షన్ తోటి వచ్చినటువంటి మరి కనపడుతున్నట్టుగా ఉంటుంది అధ్యక్ష. అంబిషన్స్ వితౌట్ యాక్సిలరేషన్ అధ్యక్ష. ఈరోజు 3 ట్రిలియన్ల అవాస్తవమైనటువంటి కళలు కంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఈరోజు 3 ట్రిలియన్ల బడ్జెట్ని మీరు రీచ్ అవుతారో, జిఎస్డిపి రీచ్ అవుతారో ఒకసారి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు 15% కనీసం జిఎస్డిపి గ్రోత్ ఉంటే తప్ప మరి ఇది సాధ్యం కాదు అధ్యక్ష. ఈరోజు ఉన్నటువంటి మరి జూన్ నుంచి నవంబర్ వరకు అధ్యక్ష తెలంగాణ నిరంతరం డిఫ్లేషన్లో ఉంది అధ్యక్ష. మధ్యలో ఆగస్టు మాత్రమే మినహాయింపు అధ్యక్ష. ఇది సాధారణమైన ఆర్థిక పరిస్థితి కాదు అధ్యక్ష, తీవ్రమైనటువంటి హెచ్చరిక. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కే షేప్డ్, అంటే రిచర్ ఆర్ గెటింగ్ రిచర్ అండ్ పూర్ ఆర్ గెటింగ్ పూర్ అధ్యక్ష. ఇది నేను చెప్తున్నటువంటి లెక్క కాదు అధ్యక్ష, మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్లో సిబిఐ చెప్తున్నటువంటి మరి అంశం అధ్యక్ష. ఇది కావాలంటే ఇది కాపీ నేను మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష, అనెక్జర్ ఉంది అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష, ఈరోజు గ్లోబల్ సమ్మిట్లో ఎంఓయూలను అడవిడి చేస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కేవలం మన కాంట్రిబ్యూషన్ 15%. జిఎస్డిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నది ఓన్లీ 15%, ఉద్యోగాలు ఇస్తుంది 10%. అడావిడి చేసుకుంటూ గౌరవ మంత్రి గారు అనేక సార్లు విదేశాలు టూర్ చేసుకొని ఎన్నో ఎంఓయూలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఎక్కడ కూడా మరి ఫ్యాక్టరీలో జాడ కనబడతలేదు అధ్యక్ష. ఇది ఎందుకంటే సోషో ఎకనామిక్ సర్వే చెప్తున్నటువంటి పేజ్ నెంబర్ 4లో చెప్తున్నటువంటి అంశమే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. బడ్జెట్ కాగితం మీద అమలు శూన్యం. ఈ ప్రభుత్వ బడ్జెట్ వాస్తవంగా కేవలం కాగితాల మీద పరిమితమైంది అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడ కూడా 80% మించి ఈ రోజు వరకు కూడా ఖర్చు చేయలేదు అధ్యక్ష. ఈరోజు 23, 24 79% మాత్రమే ఖర్చు చేశారు. మొన్న 24, 25లో 80%. ఇంకా ఆంధ్రకర్ విషయం ఏంటంటే అధ్యక్ష, ఒక్కసారి కూడా గతగా సగటు చూసుకుంటే 79% మాత్రమే ఖర్చు చేస్తున్నటువంటి దేశంలోనే మరి అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రంలో, అత్యల్పంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అనేది చాలా స్పష్టంగా ఈరోజు మరి బట్టి గారు రిలీజ్ చేసినటువంటి ఫైనాన్స్ వైట్ పేపర్లు ఉన్నాయి చెప్తా ఉన్నారు అధ్యక్ష. దానికి కూడా అనెక్జర్ తీసుకొచ్చాను అధ్యక్ష, దానికి కూడా అనెక్జర్ ఉంది అధ్యక్ష. దిస్ ఇస్ అనెక్జర్, నేను సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. సంతకాలు కాగితాల మీద ఉన్నాయి కానీ కంపెనీలో జాడ లేదనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఈరోజు ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పిన దానికి నేను సమాధానం చెప్తాను అధ్యక్ష. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ అల్లావుద్దీన్ అద్భుత దీపం లెక్క 9 ఏళ్లలో జిఎస్డిపి 5 రేట్లు ఎట్లా సాధ్యమవుతుందో ఒకసారి గౌరవ మంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మీరు సగటున, ఎందుకంటే ఈరోజు సోషియో ఎకనామిక్ మరి సర్వే చెప్తా ఉన్నది అధ్యక్ష. గత 2013-14 నుంచి ఇప్పటి వరకు ఈ గ్రోత్ రేట్ తీసుకుంటే అధ్యక్ష జిఎస్డిపి ఈ రోజు ఉన్నటువంటి జిఎస్డిపి 17,82,190 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. 2034 వరకు ఇది 90 లక్షల కోట్ల రూపాయలు ఎదుగుతుందని చెప్పేసి మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష. మీరు తీసుకుంటే 2013 నుంచి అధ్యక్ష 4,51,000 నుంచి మొదలై 14-15 50,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. 15-16 అదే రకంగా 70,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. 16-17 మళ్ళీ అదే రకంగా మీరు ఎక్కడ చూసినా కూడా 50,000 నుంచి 1,50,000కు మించి ఏ రోజు కూడా జిఎస్డిపి గ్రోత్ లేదు. అంటే ఈ రోజు మీరు 2 లక్షల రూపాయల జిఎస్డిపి గ్రోత్ తీసుకున్నా రాబోయే 9 సంవత్సరాలు ఆ లెక్క ప్రకారం డబుల్ కూడా కావడం సాధ్యం కాదు అధ్యక్ష. మరి డబుల్ కావాలన్నా కూడా 18 లక్షల కోట్లు 36 లక్షల కోట్లు అవుతుంది అధ్యక్ష. ఏ రకంగా 90 లక్షల కోట్లకు వీళ్ళు మరి అరైవైనారో, ఏ లెక్కల ప్రకారం అరైవైనారో చెప్పాల్సిన కోరుతా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా జిఎస్డిపి గ్రోత్
50,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు మించి ఏ రోజు కూడా గ్రోత్ కనబడలేదు సంవత్సరానికి. మరి ఈ రకంగా మీరు గ్రోత్ రాబోయే 9 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీరు గ్రోత్ తీసుకున్నా అది 2 లక్షల ఎవ్రీ ఇయర్ 2 lakhs మీరు తీసుకున్నా కూడా అది 36 లక్షలకు మించి మరి గ్రోత్ రాదు అధ్యక్ష. ఈ లెక్కలు మరి కాకి లెక్కలు ఎందుకు చెప్తా ఉన్నారు? ఏ రకంగా 90 లక్షల కోట్లని $3 million $3 million US మరి బడ్జెట్ జిఎస్డిపిని మీరు ఏ రకంగా చూపగలుగుతున్నారు అనేది మా ప్రశ్న అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రంలో అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014-15 తీసుకుంటే అధ్యక్ష ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రోత్ ని మనం తీసుకుంటే ఏ రకంగా కూడా ఇది సాధ్యపడతలేదు అనేది ఇప్పుడు ఈ అనెక్జర్ మరి ఉంది అధ్యక్ష. ఇది కూడా నేను మీకు మరి సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీ ద్వారా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పంపించాలని అధ్యక్ష. మరి కాగ్ రియాలిటీ ఒక విషయం నేను ఇప్పుడే మరి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కాగ్ రియాలిటీ ఒకటి చెప్తాను అధ్యక్ష. మంత్రి గారు 3,24,000 కోట్ల భారీ బడ్జెట్ అది గొప్పగా చెప్పుకుంటారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఈ ఏడాది వరకు కాగ్ నివేదిక చూస్తే అసలు రంగు బయటపడుతుంది అధ్యక్ష. ఈరోజు రెవెన్యూ రిసీట్స్ లో కేవలం 60% మాత్రమే వచ్చినాయి అధ్యక్ష. మరి ఇంకా 40% రెవెన్యూ జనవరి 31 తర్వాత కాగ్ చెప్తున్నటువంటి రిపోర్ట్ అధ్యక్ష. జనవరి వరకు ఈ రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ రిసీట్స్ కేవలం 60% మాత్రమే వచ్చినప్పుడు మిగిలిన 2 నెలల్లో ఈ 40% రెవెన్యూ రిసీట్ ఎట్లా సాధ్యమవుతుందని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ వచ్చే ఏడాది కూడా వీళ్ళు రెవెన్యూ రిసీట్ 2.41 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి కలలు గంటా ఉన్నారు అధ్యక్ష. వాస్తవం చూస్తే అధ్యక్ష వీళ్ళు 2,03,970 కోట్లు వస్తాయని చెప్పారు. కానీ కాగ్ చెప్పినట్టు రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష కేవలం 1,38,371 కోట్లు మాత్రమే, అంటే 60% ఆఫ్ ద రెవెన్యూ రిసీట్స్ మాత్రమే యాజ్ పర్ కాగ్ జనవరి 2026 వరకు వచ్చినటువంటిగా కాగ్ చెప్తున్నటువంటి రిపోర్ట్ అధ్యక్ష. ఇది కూడా అనెక్జర్ 4 అధ్యక్ష చాలా స్పష్టంగా మేము మీకు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. మరి రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం బడ్జెట్ అంచనాలు ఎస్టిమేట్స్ పోలిస్తే అధ్యక్ష సవరించినటువంటి అంచనాలు రివర్స్ ఎస్టిమేషన్ 26,000 కోట్ల తేడా ఉంది అధ్యక్ష. అంటే ఈరోజు సాధారణంగా బడ్జెట్ అంటే అధ్యక్ష బిఈ అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్, ఆర్ఈ అంటే రివర్స్ ఎస్టిమేట్స్ అని చెప్పి మేము చదువుకున్నాం. కానీ బట్టిగారి లెక్కల ప్రకారం అధ్యక్ష బిఈ అంటే బట్టిగారి ఎస్టిమేట్స్, ఆర్ఈ అంటే రేవంత్ గారి ఎస్టిమేట్స్ లెక్క ఉంది అధ్యక్ష. మరి బట్టిగారి ఎస్టిమేట్స్ కి రేవంత్ గారి ఎస్టిమేట్స్ మధ్యలో వారి మధ్యలో ఎంత ఆఘాతం ఉన్నదో ఈ లెక్కల మధ్యలో కూడా అంతే ఆఘాతం కనబడతా ఉంది అధ్యక్ష. చాలా స్పష్టంగా మరి బిఈకి అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ కి రివర్స్ ఎస్టిమేట్స్ ఉన్నటువంటి తేడా ఆంతర్యం కూడా వారి మధ్యలో ఉన్నటువంటి ఆంతర్యం స్పష్టంగా కనబడతా ఉన్నది అధ్యక్ష. ఈ రోజు అప్పుల రీస్ట్రక్చరింగ్ అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు అధ్యక్ష. అప్పుల రీస్ట్రక్చరింగ్ ఒకసారి చూస్తే అధ్యక్ష ఈ రోజు మంత్రి గారు 25,612 కోట్లు అప్పుడు రీస్ట్రక్చర్ చేశామని చాలా సింపుల్ గా చెప్పింది అధ్యక్ష. కానీ దాని అర్థమైంది తెలుసా అధ్యక్ష, ఈ రోజు మనం కట్టాల్సిన అప్పుని రాబోయేటువంటి 39 సంవత్సరాలు రీస్ట్రక్చర్ చేసి మన పిల్లలకి, మన మనవలకి, మన ముని మనవలకు కూడా ఈ అప్పుల్ని రీస్ట్రక్చర్ చేసి అక్కడి వరకు కూడా లెక్కలు రాసి తలా 2 లక్షల రూపాయల చొప్పున లెక్కలు రాసి పెట్టడం అంటే ఇది రీస్ట్రక్చర్ అని చెప్తున్నారంటే రాబోయే తరానికి మీరు అప్పులు రాస్తున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రోజు కట్టాల్సిన అప్పుని 39 సంవత్సరాలు మీరు పోస్ట్ పోన్ చేస్తూ రాబోయే తరాలకు అప్పులు వస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఇది బడ్జెట్ స్పీచ్ లో పాయింట్ 20 పేజ్ నెంబర్ 9లో బట్టిగా చెప్పినటువంటి అంశమే నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అప్పుల అధ్యక్ష అక్షరాల మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అధ్యక్ష 3,47,000 కోట్ల అధ్యక్ష. మరి ప్రస్తుతం మన తెలంగాణ మొత్తం బడ్జెట్ అప్పు అధ్యక్ష 5,50,000 కోట్ల అధ్యక్ష. ఇది వాల్యూమ్ 6 బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ పేజ్ నెంబర్ 11 అధ్యక్ష. ఆఫ్ ద బడ్జెట్ బారోయింగ్స్ 3 లక్షల కోట్లు మొత్తం కలిపితే రాష్ట్రం జీడిపిలో 50% అప్పులే ఉన్నాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అప్పులు చేసి పెడతా ఉన్నదో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది అధ్యక్ష. తెలంగాణలో పుట్టే ప్రతి బిడ్డకు 2 లక్షల రూపాయల అప్పుని పెట్టిన ఘనత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిసి ఈరోజు అప్పుల కుప్పగా మార్చి పుట్టే ప్రతి బిడ్డకు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి పెట్టిందంటే ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితిని ఒకసారి గమనిస్తే అర్థమవుతా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కనీసం మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితులు లేవు అధ్యక్ష.
పెన్షన్లు ఇస్తామని చెప్పినటువంటి పెన్షన్లు పెంచలేదు, రైతన్నలకు ఇస్తామన్నటువంటి రైతు బంధు రుణమాఫీ పూర్తిగా చేయలేకపోయినాం. మరి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇంతకన్నా బాధ ఇంకొకటి లేదు అధ్యక్ష. ద్రవ్య సంక్షోభం అధ్యక్ష, ఏకధాటిగా అప్పుల్లోనే ప్రభుత్వం దగ్గర కనీసం జీతాలు కట్టడానికి కూడా పైసలు లేని దయనీయ పరిస్థితి. ఆర్బీఐ దగ్గర అత్యవసరంగా తీసుకున్న ఓవర్ డ్రాఫ్ట్ 2017లో ఏడాదికి కేవలం 5 రోజులు మాత్రమే ఉంటే ఈరోజు దాదాపు 145 రోజులు కేవలం ఓవర్ డ్రాఫ్ట్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిస్తే దుస్థితిలో ఉందంటే ఇంతకన్నా బాధాకరమైనటువంటి అంశం ఇంకొకటి లేదు అధ్యక్ష. అంటే ఏడాదిలో 3వ వంతు కాలం మనం అప్పుల మీద ఓవర్ డ్రాఫ్ట్ మీద బతుకుతున్నట్టు కాదు. అకౌంట్స్ తెలంగాణ పేజ్ నెంబర్ 7లో ఆర్బీఐ కార్డులో ఇచ్చినటువంటి అంశాన్ని నేను ప్రస్తావిస్తా ఉన్నా అధ్యక్ష. ఏడాదిలో 360 రోజులు ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 321 రోజులు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ మీద బండి లాగిస్తుందంటే వేస్ అండ్ మీన్స్ కాస్త ప్రభుత్వం విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కి మార్చుకొని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో మరి నెట్టేస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు అనేకమైనటువంటి దారులు వెతుక్కుంటూ అప్పులు తీసుకొచ్చేసి మరి వేస్ అండ్ మీన్స్ ప్రకారం ఈరోజు వేస్ అండ్ మీన్స్ ప్రకారం తెచ్చినటువంటి అప్పులు మరి కనీసం ఈ రాష్ట్రంలో 321 రోజులు వాటి మీదనే బండి లాగే దుస్థితి వచ్చినా ఈ రోజు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితులు లేమంటే ఇంతకన్నా బాధ ఇంకొకటి లేదు అధ్యక్ష. ఇంకా ఘోరం ఏంటంటే అధ్యక్ష, చేతిలో చిల్లు గవ్వలేక ఖాతాల్లో 0 బ్యాలెన్స్ ఉండి ఏకంగా 145 రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వాడుకున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదంటే మరి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో మరి ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఒకవైపు ఇంత ఘోరమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంటే మరోవైపు 3 ట్రిలియన్ వ్యవస్థ వైపు ఆలోచన చేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుండడం చాలా బాధాకరం అధ్యక్ష. మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, 5 నెలల పాటు రాష్ట్రంలో ఓవర్ డ్రాఫ్ట్ మీద నడిచిందంటే ఈ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ గాలి కొదిలేసి ఈరోజు అప్పు పుడితే తప్ప జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఈరోజు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా గత నవంబర్ 2025 నెల గణాంకాలు చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది అధ్యక్ష. అదే నెలలో 9 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ మీద, అంతేకాదు అధ్యక్ష 24 రోజులు వేస్ అండ్ మీన్స్ మీద, అంటే దాదాపు 30 రోజుల పాటు నవంబర్ నెల 30 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ మీదనే ఈరోజు ఈ రాష్ట్రం నడిచిందంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి ఇంకొకటి లేదు అధ్యక్ష. మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, నెల మొత్తం 1 రోజు కూడా సొంత డబ్బులతో కాకుండా ఈ ప్రభుత్వ అప్పులతోటే మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి దుస్థితి కూడా ఉందంటే ప్రతిరోజు ఆర్బీఐ దగ్గర ఏదో ఒక రకమైన అప్పు తెచ్చుకుంటే తప్ప ఈ రాష్ట్రం మరి గడిచే పరిస్థితి లేని పరిస్థితి ఈ రాష్ట్రానికి నెలకొన్నదంటే మరి ఇంత దుస్థితి మరి ఉండి కూడా గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తడం చాలా బాధాకరం అధ్యక్ష. వడ్డీల మూత అంచనా ఒకటైతే అసలు మరొకటి. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సవరించిన అంచనాల్లో రివర్స్ ఎస్టిమేట్స్ వడ్డీ చెల్లింపులు 19,369 కోట్లు అని చూపించారు. భట్టి గారు ఇది వినాలా, ఏ రకంగా ఈ సభను మీరు తప్పుదో పట్టించారో, ఏ రకంగా తప్పుడు అంకెలతోటి తప్పుడు గారెడితోటి ఈ సభని మీరు మరి మిస్లీడ్ చేశారో మరి ఈ అంశం చాలా స్పష్టంగా మరి మేము చూసినటువంటి లెక్కల ద్వారా తెలుస్తా ఉన్నది. ప్రస్తుతం మీరు ప్రవేశపెట్టినటువంటి సవరించినటువంటి ఎస్టిమేట్స్ రివర్స్ ఎస్టిమేట్స్ లో వడ్డీ చెల్లింపులు 19,369 కోట్లను చూపించారు. కానీ కాగ్ రిపోర్ట్ ప్రకారం జనవరి నాటికే ప్రభుత్వం 24,085 కోట్ల వడ్డీ కట్టిందని అనెక్జర్ అధ్యక్ష, దిస్ ఈజ్ ద అనెక్జర్ నెంబర్ 4 చాలా స్పష్టంగా అధ్యక్ష కాగ్ రిపోర్ట్ చెప్తా ఉన్నది. 24,000 జనవరి నాటికే ప్రభుత్వం 24,000 కడితే మార్చి నాటికి అది 30,000 కోట్లు అవుతుంది. కానీ వీళ్ళు మన చదివినటువంటి బడ్జెట్ స్పీచ్ లో కేవలం 19,369 కోట్లు మాత్రమే చూపించారు. ఇంత తప్పిదం, ఇంత ఎర్రర్ ఎట్లా జరిగింది అనేది మా ప్రశ్న అధ్యక్ష. అంటే మీరు కట్టినటువంటి అప్పు బ్యాంక్ ఏమైనా తిరిగి ఇచ్చిందా? దేనికోసం మీరు మరి 30,000 కోట్లు దాదాపుగా మీరు కట్టిందని చూపించినటువంటి 24,000 కోట్లను కాకుండా 19,000 కోట్లు అని చెప్పి చూపించడం ఇంకా ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అనేది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అప్పుల విషయంలో ప్రభుత్వం చెప్తున్న లెక్కలు వాస్తవానికి అసలుకి పొందలేదు అధ్యక్ష.
కాగ్ నివేదిక ప్రకారం జనవరి 2026 నాటికి ప్రభుత్వం 69,187 కోట్లు అప్పు తెచ్చిందని, కానీ ప్రభుత్వం మాత్రం బడ్జెట్ పుస్తకాల్లో కేవలం 67,539 కోట్లు మాత్రమే చూపిస్తా ఉన్నది అధ్యక్ష. దిస్ ద సోర్స్. ఇది పొరపాటున జరిగిన రౌండింగ్ ఎర్రర్ కాదు అధ్యక్ష, ఇది ప్రభుత్వం చేసిన బ్లటెంట్ ఎర్రర్, ఇంటెన్షనల్ ఎర్రర్. I just want to have a clarification on this from your concerned officers, why this amounts, why there is so much of deviation in these numbers. If the number is 69,187 crores were taken as a loan, why only 67,539 was shown in your budget speech? రాజ్యాంగబద్ధమైన సంస్థ అయినటువంటి కాగ్ ఎప్పుడు తప్పుడు లెక్కలు చెప్పదు అధ్యక్ష. రాజ్యాంగబద్ధమైనటువంటి కాగ్ చెప్తున్న లెక్కల ప్రకారం ఈ రోజు మీరు 67,539 కోట్లు మాత్రం మీరు చూపిస్తే 69,187 కోట్లు అప్పు తెచ్చినట్టుగా, మరి అది కూడా జనవరి వరకే తెచ్చినట్టుగా మరి కాగ్ చెప్తా ఉన్నది. మరి ఫిబ్రవరి మార్చిలో తీసుకొచ్చింది, ఇంకా మరి కాగ్ రిపోర్ట్ రాలేదు. మరి ఈ రకంగా మద్యం పెట్రోల్ పైన ఆధారపడేటువంటి మత్తుల ప్రభుత్వం ఎక్సైజ్ ద్వారా 23,000 కోట్ల రూపాయలు, సేల్స్ ట్యాక్స్ వ్యాట్ ద్వారా 35,000 కోట్లు వసూలు చేస్తున్నారు అధ్యక్ష. దేశంలోని అత్యధికంగా పెట్రోల్ పై 35%, డీజిల్ పై 27% వ్యాట్ విధిస్తూ దేశంలోని అత్యధిక ధరలతో సామాన్యుల రక్తం తాగుతూ మరి నడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వం ఖజానా నిండాలంటే ఆర్థిక వ్యవస్థలు పెరగాలి తప్ప ఈ రకంగా మీరు సామాన్యుడిపై భారం మోపి బడ్జెట్ పెంచుకునే ప్రయత్నం చేసి మీరు తప్పిదం చేస్తున్నట్టుగా స్పష్టమైతా ఉన్నది అధ్యక్ష. ఈ రోజు బడ్జెట్ లో ఇది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ వెబ్సైట్ లో ఉన్నటువంటి అంశం చెప్తా ఉన్నాను. బడ్జెట్ లో పేజ్ నెంబర్ 30లో మీరు చెప్పినట్టు అంశాన్ని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ గమనించిన, ఇప్పుడు వారు మాట్లాడుతుంటే గమనించిన ఎక్సైజ్ గురించి, అంటే అందరికీ ఒక ఊతపదం మాదిరిగా వాస్తవం కాకుండా ఏ విధంగా ప్రజాప్రభుత్వాన్ని బదనామం చేయాలని ఉద్దేశంతో చేసినటువంటి ఈ యొక్క ఆరోపణలు నేను లెక్కలు చెప్తాను. నిన్న కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష. 2014లో సుమారుగా 9,000 పైచలు, అప్రాక్సిమేట్ 10,000 crores ఉన్నటువంటి రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 2023 గత ప్రభుత్వం దిగిపోయే నాటికి సుమారుగా 34,000 కోట్ల ఆదాయానికి వచ్చింది. అంటే ఎట్ ది రేట్ ఆఫ్ 22% ఇంక్రీజ్ అండ్ అన్ యావరేజ్ 10,000 కోట్లది 35,000 కోట్లు అయిందంటే 240% ఇయర్లీ, అంటే 22% యావరేజ్. మరి 35,000 కోట్ల ఉన్న దాన్ని 22% అంటే ఇట్స్ వర్క్స్ అవుట్ టు ఆల్మోస్ట్ అబౌట్ 1/5. 22 crores-లో 1/5 అంటే ఆల్మోస్ట్ 7,000 crores. సో 35,000 కోట్లు 42,000 కోట్లు కావాలా. మళ్ళీ రెండవ సంవత్సరం ప్రభుత్వ అధికారం వచ్చినాక 25-26 అయిపోయింది కాబట్టి దానిపైన అంటే 42 పైన మళ్ళీ 22% అంటే 8,000 crores, అంటే 50,000 కోట్లు కావాలా. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎక్సైజ్ ఆదాయము సుమారుగా 37-38,000 కోట్లే ఉంది. అంటే ఏ మాత్రం కూడా పెరగలేదు. రెండవది అధ్యక్ష, ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేసేటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి 1% లిక్కర్ కన్జంప్షన్ అనేది 1% కూడా పెరగలేదు. కన్జంప్షన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్జంప్షన్ రెవెన్యూ కొంత పెరిగిండొచ్చు, కానీ అది కూడా గత ప్రభుత్వం కంపేర్ చేస్తే దాంట్లో 10% పెరగలేదు. ఎందుకంటే లిక్కర్ అంటే ఈ మధ్య కాలంలో లిక్కర్ ఆక్షన్స్ ద్వారా అయితే షాప్స్ టెండర్ పిలవడం జరిగిందో దాని మూలంగా సుమారుగా 2,200 కోట్ల ఆదాయం వచ్చింది.